అన్న నమస్తే అన్న. చెప్పండి. నమస్తే అన్న. సరే మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది చెప్పండి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. ఎందుకంత కాన్ఫిడెన్స్? కా మాది పంజానా అండి. మేము పంజా చూపిస్తాం. ఇప్పుడు పువ్వు అవి చూపెట్టేసి మేము మోసం చేసే వాళ్ళం కాదు. ఆ? ఈ కేసీఆర్ గాడు ఆయన లెక్కలు కాదు. ఏమైందంటే ఏం చేసిండంటే ఒక తప్పు చేసిండు. మొగోళ్ళకు ఆడలు బస్ టికెట్ పెట్టిండు, మొగోళ్ళకు టికెట్ లేకుండా చేసిండు. ఫస్ట్ టికెట్లు అంటారు. మంచిగా చేసిండు. ఒక్కటి తప్ప మిగతా మొత్తం మంచిగానే ఉంది. మొత్తం మంచిగా ఉంది. పోలీస్ కంట్రోల్ మొత్తం మంచిగా ఉంది అన్న. స్పాట్లో ఏమన్నా అయిందంటే కూడా పోలీస్ కంట్రోల్కి వచ్చేస్తుండ్రు. మాకు ఏంది గరీబ్ వాళ్ళము లేవు బస్కు, నువ్వు రెడీ చేసినావు, మాకు ఒక 5 రూపాయలు 10 రూపాయలు తక్కువ వచ్చి దాని మించి ఏం ఆడుతున్నాం మేము. నువ్వు అన్నం పెట్టు ఏం పెట్టు అని ఆడుతున్నాం. జరా గరీబ్ వాళ్ళం స్కూల్. బీజేపీ ఎందుకు గెలవదు అంటారా అన్నా? ఇండియా అంటే ఏందన్నా? ఇండియా అంటే ఏంది? హిందూ ముస్లిం క్రిస్టియన్ 3 కలిసింది కదా ఇండియా అయింది. మోతీగాడు ఏమంటుండు, తుర్కుడు ఉండదు, క్రిస్టియన్స్ ఉండదు అంటే అప్పుడు ఏంది? గోమాతను మొక్కుతున్నావు, మొక్కు, రామ మందిర్ కట్టినావు సరే అంటే అక్కడ ఇవ్వండి. క్రిస్టియన్లో పైసలు లేవు, ముస్లింలో పైసలు లేవా? ముస్లిం కింద కదా ఆడ పెట్టింది. ఏమన్నా ఇది బీజేపీ మాత్రం వద్దన్న. టీఆర్ఎస్ కూడా వద్దు మాకు. టీఆర్ఎస్ ఎందుకు వద్దు? వద్దు, మా పుట్టుకతో కాంగ్రెస్ మాది. జై ఇందిరమ్మ, జై రాజీవ్ గాంధీ. సో ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ లో తెలుసా ఎవరు నిలబడుతున్నారో మీకు? సునీతా మహేంద్ర నిలబడుతుంది, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ నిలబడుతున్నాడు, టీఆర్ఎస్ పార్టీ నుంచి రాగి లక్ష్మీ రెడ్డి గెలుస్తున్నారు. సో ఎవరు గెలబోతున్నారంట? నాకు నేను చెప్పింది ఏంటి, నాకు కాంగ్రెస్ గెలుస్తుందన్న. ఇక్కడ మల్కాజ్గిరి డివైజర్లా ఆయన కొట్టుకొస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు ఇక్కడ మల్కాజ్గిరిలో. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ పార్టీ అంటే ఈ పార్లమెంట్ లో ఏ పార్టీ గెలబోతుందంటారు? ఇక్కడ ఏ పార్టీ ఉన్నా కానీ పైన మాత్రం బీజేపీ ఉండాలి, మోడీ. ఇక్కడ మీ ఉద్దేశ ప్రకారం ఇక్కడ ఎవరు గెలబోతున్నారు? ఈటెల రాజేంద్ర కావచ్చు. కాంగ్రెస్ 2 ఇక తగ్గ 4 ఉన్నాయి. ఎవరు వచ్చారో గ్యారెంటీ లేదు అన్నట్టు. ఇక చాలా మంది ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది అంటున్నారు. వస్తే కాంగ్రెస్. ఇద్దరి మధ్యలో బాగా టైట్ ఫైట్ ఉంటుంది అంట. కాంగ్రెస్ బీజేపీ లేదు. ఇక్కడ ఇక్కడ 7 ఏమున్నా కానీ పైన మాత్రం బీజేపీ ఉండాలి, మోడీ పక్కా షూర్. మాత్రం టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఏ పార్టీ గెలబోతుంది అంటారు మీ ఉద్దేశం ప్రకారం? బీజేపీ. ఎందుకు బీజేపీ? ఈటల రాజేందర్. ఎందుకు ఈటల రాజేందర్? ఎందుకు? అతను ఇక్కడ నాన్ లోకల్ పీపుల్, సో అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నాన్ లోకల్ అని కాదన్న, ఒక బీసీ నాయకుడు. ఆయన ఇంతకుముందు హోంశాఖ చేసిండు, ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన అంత గట్టిగా పెడితే ఇక్కడ ఎవరు లేరు. మరి కాంగ్రెస్ తరపు నుంచి సునీతా మహేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. లేదన్న, అంత వాళ్ళకంత ఫేస్ వాల్యూ లేదు. నాకు తెలిసైతే అంత గుర్తుపట్టారు. ఈటలకు ఉన్నంత రాజకీయ అనుభవం ఎవరికైతే లేదు. ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది కాబట్టి సెంట్రల్ లో కూడా ఈసారి రావచ్చే అవకాశాలు ఉన్నాయండి కదా. అంత లేదన్న, కాంగ్రెస్ చేయడం ఖాళీ 2 రాష్ట్రాలలో ఉంటే కొన్ని రాష్ట్రాలు లేదు. కంపల్సరీ బీజేపీ. నార్త్ మొత్తం బీజేపీ ఉంది, ఈ ఖాళీ కింద 2 రాష్ట్రాలతో ఏమైతే. సో ఒక మాటలో ఏ పార్టీ గెలబోతుందంటారు? బీజేపీ 200%. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మేడం నమస్తే మేడం. మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఏ పార్టీ గెలబోతుందంటారు? బీఆర్ఎస్ అనుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కానీ ఏమీ అమలు చేయడం లేదు. ఫ్రీ బస్సు పెట్టారు, రైతు బంధు 15వ తారీఖు వేస్తా అంటున్నాడు. అవన్నీ ఫేక్ మోడల్ అని అందరూ అంటున్నారు. ఇప్పటికే అన్నీ నమ్మొద్దు, కొన్నే నమ్మాలి. ఉద్దేశం ప్రకారం ఏం గెలుస్తుంటారు? నేను బీఆర్ఎస్ అనుకుంటున్నాను. అందరు కాంగ్రెస్ అంటున్నారు కదా. అది వాళ్ళ అభిప్రాయం, నా అభిప్రాయం అది వాళ్ళ అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, అదే విధంగా మల్కాజ్గిరిలో ఈసారి ఏ పార్టీ గెలబోతుందంటారు? కాంగ్రెస్ గెలవబోతుంది. ఎందుకు కాంగ్రెస్ అంటావు? మనకు మంచిగా ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ రావంటారు? రాదు, కాంగ్రెస్ వస్తుంది. కన్ఫర్మ్ కాంగ్రెస్ వస్తుంది బ్రో. మంచిగా కాంగ్రెసే బాగా రావాలని కోరుకుంటున్నాం.
అంటే చాలా మంది పథకాలు ఏం అమలు చేయలేదు అంటున్నారు కదా మరి. లేదు అవుతాయి, కన్ఫర్మ్ అవుతాయి. చేస్తున్నాడు, కొంచెం టైం పడుతుంది. సీఎం కూడా టైం పడుతుంది. కాంగ్రెసే వస్తుంది కన్ఫర్మ్. కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం. వస్తుంది కాంగ్రెసే. అంటే లాస్ట్ టైం ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, రేవంత్ రెడ్డి ఇక్కడ గెలిచారు. సో అప్పుడు ఏం అభివృద్ధి జరగలేదు అంటున్నారు కదా. జరుగుతుంది. ఎందుకంటే బస్సులు చెప్పారు, లేడీస్కి ఇబ్బంది లేనట్టు పోతున్నారు. టికెట్లు కూడా ప్రయాణం బాగా సౌకర్యంగా పోతున్నారు. జెంట్స్కి ఒకటి, లేడీస్కి అయితే ఓకే కన్ఫర్మ్. ఊర్ల వరకు పెట్టినారు, తెలంగాణ వరకు పెట్టినారు. కాంగ్రెసే వస్తుంది కన్ఫర్మ్. కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ నిలబడి బీజేపీ వ్యక్తి కూడా చాలా పెద్ద క్యాండిడేట్ అని బయట మనకు వార్తలు వినిపిస్తా ఉంటాయి, ఈటల రాజేంద్ర గారు. సో ఆయన ఎందుకు గెలవరు అంటారు? ఆయన ఎందుకు గెలవరంటే లేరు అక్కడ. ఈయనకే ఎక్కువ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డికే పోయింది కన్ఫర్మ్. అయితే కాంగ్రెస్ లీడర్ సునీతా మహేందర్ రెడ్డి గారు గెలుస్తారంటారు. సునీత మహేందర్ రెడ్డి అమ్మనే గెలుస్తుంది కాంగ్రెస్. ఒక మాటలో చెప్పండి, ఏ పార్టీ అంటారు? కాంగ్రెస్ పార్టీ. ఓకే బ్రో, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఏ పార్టీకి వెళ్ళబోతుందంటారు? కాంగ్రెస్. ఎందుకంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాం? మాకు రేవంత్ రెడ్డి చాలా పనులు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది. మీరు ఏం పని చేస్తూ ఉంటారు? మీరు ఆటో నడుపుతాం. మరి ఆటో వాళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నారు బయట. మరి జరిగిందంటే అది ఒక్కరికైతే జరగలే కదా, రాష్ట్రం మొత్తం జరుగుతుంది అది. ఒక మాటలో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంటారు? ఇప్పుడైతే కాంగ్రెస్ అనుకుంటున్నాం. ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి కూడా ఈటల రాజేంద్ర పోటీ చేస్తా అన్నాడు. మరి ఆయనకి ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఆయన కొత్తగా వస్తుండు కదా ఇప్పుడు. ఇంతకుముందు అక్కడ ఎట్లా చేసిండో మరి ఈడ అట్లా చేస్తాడని నమ్మకం ఉండదు కదా పబ్లిక్. మరి టీఆర్ఎస్ పార్టీ ఉండదు కూడా ఇక్కడ. మరి టీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు నమ్మకం లేదు. ఒకటే పార్టీ ఇక్కడ కాంగ్రెస్ అయితే అనుకుంటున్నాం. తెలుసా అభ్యర్థి ఎవరు తెలుసా మీకు? సునీత, సప్న సునీత. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అన్న నమస్తే అన్న. మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. సో ఏ పార్టీకి వెళ్ళబోతుందంటారు? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? ఎందుకు అంటే పథకాలు మంచిగా అట్లా అభివృద్ధి జరుగుతుంది అక్కడ? జరుగుతుంది. ఒక మాటలో ఏ పార్టీ గెలుస్తుంటారు? కాంగ్రెస్. థ్యాంక్ యూ బ్రో. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంటారు? కాంగ్రెస్ వస్తాను. కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ వచ్చిందంటావు? ఇప్పుడు వచ్చింది, కొత్తగా వచ్చింది కాబట్టి కొంచెం సపోర్ట్ చేయగలుగుతాడని ఆలోచన. వేరే పార్టీకి ఇక్కడ ఛాన్స్ లేదంటారా? వేరే పార్టీకి ఉంది, చాలా ఛాన్స్ ఉంది, కానీ ఆ పార్టీ వర్క్ బరాబర్ చేస్తలేదు. దానివల్ల అందుకోసం ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఇక్కడ ఏ పార్టీకి వెళ్ళబోతుంటారు? బీజేపీ గెలుస్తుంది అనుకుంటా. ఎందుకు బీజేపీ? మొన్ననే ఎమ్మెల్యేను ఓడిపించారు కాబట్టి జనాలు బాధపడుతున్నారు. మళ్ళా ఎంపీకి బీఆర్ఎస్ గెలిపిద్దాం అనుకుంటారు. మరి ఇక్కడ కాంగ్రెస్ అనేది ఇప్పుడు స్టేట్లో లీడింగ్లో ఉంది. సో ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా లీడింగ్ వస్తే సెంట్రల్లో కూడా పవర్ వచ్చే అవకాశం ఉందా? లేదు, గెలవదన్న. జనాలు మొన్న ఏదో అట్లా బీఆర్ఎస్ని గెలిపించారు, కానీ ఇది కాంగ్రెస్ని గెలిపించారు. కానీ ఇప్పుడు లేదు, ఎంపీ ఎలక్షన్లో మ్యాక్సిమం కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కి ఎక్కువ పడతాయి ఓట్లు. కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ ఎక్కువ పడదు. సో టైట్ ఫైట్ ఎవరికి ఉండబోతుందంట? బీజేపీ, బీఆర్ఎస్. కాంగ్రెస్ అయితే ఏం లేదంటావు. థ్యాంక్ యూ బ్రో. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మల్కాజ్గిరిలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. సో ఏ పార్టీకి వెళ్ళబోతుంటారు? ఓకే అన్న, మల్కాజ్గిరిలో మాత్రం కాంగ్రెస్ వస్తుంది పక్కా. ఎందుకు కాంగ్రెస్ అంటున్నా? కాంగ్రెస్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి మనకు అమలు చేసిన హామీలు మొత్తం కొంచెం కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. దానివల్ల కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు బీజేపీ మనకు మన దగ్గర ఇంకా లేదు కదా బీజేపీ అయితే, దానివల్ల బీజేపీ కష్టమే. కాంగ్రెస్ మాత్రం పక్కా వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏం లేదంట? బీఆర్ఎస్ పార్టీకి ఉంది, కానీ దానివల్ల కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కూడా వాళ్ళ కుమ్మక్కయ్యి వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ దాంట్లో లేరు వాళ్ళు కొంతమంది. వాళ్ళు ఎమ్మెల్యేలు ఇప్పుడు చేంజ్ అయ్యి మళ్ళీ ఇలా పోతున్నారు కదా. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మారుతున్నారు అంటున్నారు. ఎమ్మెల్యే మారుతున్నారు. దానివల్ల కాంగ్రెస్ వస్తుంది ఖచ్చితంగా. దానివల్ల బీఆర్ఎస్ పార్టీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయంటావు. కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు క్యాండిడేట్ ఎవరో తెలుసు మీకు ఇక్కడ? ఆ మేడం వస్తుంది, ఆమె గెలుస్తుంది. ఎందుకంత కాన్ఫిడెన్స్ ఆమె మీద మీకు? అంటే ఇంతకుముందు ఆమె వచ్చింది చేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే ఆమె వేయాలని మాకు ఉద్దేశం. సో ఒక్క మాటలో ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? కాంగ్రెస్ గెలుస్తుంది పక్కా. కాంగ్రెస్ మరి కొంతమంది ఏమన్నారంటే ఇక్కడ సరైన పథకాలు ఇంకా అమలు కాలేదు అంటున్నారు కదా. అంటే అమలు కాలేదంటే ఇంతకుముందు వచ్చేసి టీఆర్ఎస్ పార్టీలో వచ్చేసి వాళ్ళు ఇంతకుముందు ఇబ్బంది ఉంది కదా,
దానివల్ల వాళ్ళు కొంచెం సెట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు గెలిస్తే వాళ్ళు కొన్ని చేసుకుంటారు వాళ్ళు. దానివల్ల కాంగ్రెస్ వస్తుంది. అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు సవాల్ విసిరారు. 15 ఆగస్టు కల్లా నేను రైతు బంధు కనుక చేయకపోతే మా పార్టీని కొలగొడతామని చెప్పాడు. అదేవిధంగా హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు. సో 15 ఆగస్టు కల్లా మీరు రైతు రుణమాఫీ చేస్తారంటారా? చేస్తారని ఒప్పుకున్నారు. దానివల్ల వాళ్ళకు అమౌంట్ కుదిరితే చేస్తారు. కాకపోతే కొంచెం లేట్ అయినా కానీ చేస్తారు. పక్కా చేస్తారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. రేవంత్ రెడ్డి అయితే మాట తప్పడు అంటావు. తప్పుడు సో ఒక్క మాటలో ఎందుకు తప్పడు అంటావు? తప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్నాడు కాబట్టి పదవులు ఉన్నాడు కాబట్టి ఏ నిర్ణయం తీసుకొచ్చి చేస్తాడు ఆయన. రేవంత్ రెడ్డి కూడా లాస్ట్ టైం ఇదే మల్కాజ్గిరి ఏరియాలో పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. సో ఆయన అప్పుడైనా అభివృద్ధి పనులు చేశారు ఇక్కడ? అభివృద్ధి పనులు చేసిండు కదా, అప్పుడు చేసిండు. అంతకుముందు చేసిన పనులు చాలా ఉన్నాయి. సో ఒక్క మాటలో ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుందంటారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు.